మనం ఇక్కడ కూర్చుని ఏం కాదులే అనుకుంటాం. కానీ తేడా వచ్చినప్పుడు అంటే ప్రపంచమంతా కనబడుతున్నా మనం ఏమీ పట్టించుకోకపోతే నేను ఎన్నోసార్లు చెప్పా, ఎక్కడో ఎదురయ్యే సమస్య ఆ తర్వాత మన దగ్గరికి వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి అన్నటువంటి. ఒక ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి ఇప్పుడు ఏంటి, అలాగే ఓ సిరియాలో మహిళల పరిస్థితి ఇప్పుడు ఏంటి, ఒక లెబనాన్లో మహిళల పరిస్థితి ఇప్పుడు ఏంటి, ఒక యెమెన్లో మహిళల పరిస్థితి ఏంటి, ఒక పాలస్తీనాలో మహిళల పరిస్థితి ఏంటి. ఏ మతం వాళ్ళు అక్కడ ఉన్నా సరే వాళ్ళ ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయారు ఆ తీవ్రవాద సంస్థల వాళ్ళు, వాడుకుంటున్నారు, వాళ్ళ చేత బిడ్డల్ని కనిపిస్తారు అంతే. భవిష్యత్ తరాలు మళ్ళీ ఇంకా తీవ్రవాదులు పుట్టడానికి వాళ్ళకి మహిళలు కావాలి, ఎత్తుకుపోతారు లేదా లాక్కుపోతారు అని చెప్పాలి. ఏదైనా సరే తాలిబాన్ తరహా మెంటాలిటీని లేదా తాలిబాన్కి సంబంధించినటువంటి ఆలోచన ధోరణి సమర్థిస్తా, లేదంటే ఇరాన్ని, ఇరాక్ని, సిరియాని, ఆఫ్ఘనిస్తాన్ని, బంగ్లాదేశ్ని వీటిని సమర్థిస్తూ మన దేశంలో ఉండే ప్రతి ఒక్కడి మనసులో ఉన్న ఉద్దేశం నీ ఇంట్లో ఆడపిల్ల మీద కన్ను, నీ ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద కన్ను అన్నటువంటి దాన్ని ప్రిపేర్ అయినట్టు. భవిష్యత్తులో తేడా వచ్చిన రోజున వీళ్ళందరూ నీ ఇంటి ఆడబిడ్డల జోలికి వస్తారు, లాక్కుపోతారు. దానికి సజీవ సాక్ష్యం కాశ్మీర్లో జరిగినటువంటి పరిణామాలే, 92 తర్వాత కాశ్మీర్లో జరిగిన పరిణామాలే. కాబట్టి బీ అలర్ట్. ఎక్కడైనా సరే పాలస్తీనాన్ని సమర్థిస్తున్నాడు అంటే పాలస్తీనా వాదాన్ని సమర్థిస్తున్నట్టు, తాలిబాన్ని సమర్థిస్తున్నాడంటే తాలిబాన్ వాదాన్ని సమర్థిస్తున్నట్టు, హెజ్బుల్లాని సమర్థిస్తున్నాడంటే హెజ్బుల్లా వాదాన్ని సమర్థిస్తున్నట్టు. వాళ్ళ పిల్లల్ని చదవనీయరు, ఉద్యోగాలు చేయనీయరు, ఉపాధి అవకాశాలు ఉండదు, 24 గంటలు మత పిచ్చతో రగిలిపోయేలా ఉంటారు. ఆ పైన ప్రాణాలు తీయడం కూడా సరదాగా ఫీల్ అవుతారు, లేకపోతే అదొక దైవకార్యంగా ఫీల్ అవుతారు. ఆడపిల్లల్ని మనుషుల్లాగా చూడరు, ఆడపిల్లల్ని సెక్స్ బానిసలుగా చూస్తారు. ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయడం తప్పని భావించరు, ఎదుటి వాళ్ళని నాశనం చేయడం తప్పని భావించరు, ఎదుటి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం తప్పని భావించరు, ఎదుటి వాళ్ళ మహిళల్ని లాక్కుపోతారు దొరికినప్పుడు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి.